30 సంవత్సరాల నుంచి ఒకడిని ఆఫ్‌లైన్‌లోనే ఉంచానురా. ఈ ఒక్క డైలాగ్ విని 'కూలీ' ఎల్‌సీయూలో పార్ట్ అని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే సేమ్ డైలాగ్ 'విక్రమ్‌లో' కూడా ఉంటుంది. చెయ్యని తప్పు కోసం 30 ఏళ్ళు అండర్ గ్రౌండ్ లో బతికాను సార్ నేను. 'విక్రమ్' మూవీ 1986లో తీసిన 'విక్రమ్‌తో లింక్ ఉంది. అందుకే అక్కడ 30 ఇయర్స్ అని పెట్టాడు. అలాగే 'కూలీ' మూవీ కూడా 1981లో వచ్చిన 'థీ' మూవీతో లింక్ ఉంది. అందుకే ఇక్కడ కూడా 30 ఇయర్స్ అని పెట్టాడు. కానీ ఎల్‌సీయూతో ఎలాంటి సంబంధం లేదు. 'ఖైదీలో' ఉన్న ఈ యాక్టర్ అండ్ 'విక్రమ్‌లో' ఉన్న ఈ పోలీస్ ఆఫీసర్ అండ్ రోలెక్స్ చంపిన ఈ వ్యక్తి 'కూలీ' ట్రైలర్‌లో ఉన్నారు. వీళ్ళను చూసి ఇది ఖచ్చితంగా ఎల్‌సీయూయే ఫిక్స్ అని అంటున్నారు. ఆల్రెడీ రోలెక్స్ చంపినతను ఈ 'కూలీలో' ఉన్నాడంటే ఈ 'కూలీ' మూవీ 'విక్రమ్' కంటే ముందు జరిగిన టైమ్ లైన్‌లో ఉండాలి. ఇయన్నీ అయ్యే పనులు కాదు. అండ్ లోకేష్ 'లియో' మూవీ ఎల్‌సీయూలో పార్ట్ కాదని ఎక్కడా చెప్పలేదు. జస్ట్ మీరు థియేటర్‌లో చూడండి అని చెప్పాడు. కానీ 'కూలీ' మూవీకి మాత్రం ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఎల్‌సీయూలో పార్ట్ కాదు అని ఫస్ట్ నుండే చెప్తున్నాడు. సో లోకేష్ మనల్ని కావాలని మ్యానిపులేట్ చేసినా కూడా చాలా ఫ్యాక్టర్స్ అండ్ లాజిక్స్ కలిసి రావాలి. ఇది ఎల్‌సీయూలో ఫిట్ కావాలి అంటే. 'కూలీ' ఎల్‌సీయూ అయితే కాదు. 'లియో' మూవీని లాస్ట్‌లో కమల్ హాసన్ కాల్ చేసి ఎల్‌సీయూలో ఇరికించినట్టు క్లైమాక్స్‌లో ఏమన్నా ప్లాన్ చేయొచ్చు కానీ 100% దీనికి ఎల్‌సీయూతో సంబంధం అయితే లేదు.